హాయ్ హలో అందరికీ నమస్కారం. 'ఓజీ' మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనమైతే చూసాం కదా! ఈ 4 రోజులకు సంబంధించి 'ఓజీ' ఎంత కలెక్ట్ చేసిందనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. మళ్ళీ ఇంకా నార్త్ అమెరికాలో ఎంత కలెక్ట్ చేసింది, మొత్తం ఓవర్‌సీస్‌లో ఎంత కలెక్ట్ చేసింది అండ్ నార్త్ ఇండియాలో కూడా మూవీని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, మూవీ ఎంత వసూలు చేసింది నార్త్ ఇండియాలో కూడా వీడియోలో అయితే చూద్దాం. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళే ముందు 'ఓజీ 2' గురించి కూడా నేను అప్డేట్ అయితే ఇస్తా. వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్‌లో 'ఓజీ 2' గురించి అప్డేట్ చెబుతా. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్‌కి, ఆయన స్టైల్‌కి కరెక్ట్ మూవీ పడితే ఎట్లా ఉంటదనేది మనకి ఈ సినిమా అయితే నిరూపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం వెయిట్ చేస్తున్నాం. ఎట్లాంటి సినిమా అన్నయ్యకి ఒక్క సినిమా పడితే ఆ కలెక్షన్స్ ఊచకోత ఎట్లుంటదనేది మనం 'ఓజీ' మూవీతో అయితే చూస్తున్నాం. ఎందుకంటే కేవలం 3 రోజుల్లోనే 200 కోట్లు కొట్టింది ఓన్లీ తెలుగులోనే. మొత్తం 4 రోజులకు కలిపి 250 నుంచి 260 కోట్లు అయితే కొట్టింది అన్ని లాంగ్వేజ్లలో కలిపి. మనకి ఎక్కడ ఎంత వచ్చిందనేది మనం అయితే క్లియర్‌గా అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే నార్త్ అమెరికాలో వచ్చేసి ఆల్మోస్ట్ $5 మిలియన్ అయితే వసూలు చేసింది. అంటే $5 మిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి చూసుకున్నట్టయితే 42 కోట్ల వరకు. $5 మిలియన్ అంటే ఓన్లీ నార్త్ అమెరికా నుంచి మనకి 42 కోట్లు అయితే వసూలు చేసింది. యూకేలో కూడా 3 లక్షల పౌండ్స్ వరకు అయితే వసూలు చేసింది ఇప్పటి వరకు మూవీ అయితే. అంటే యూకే నుంచి ఒక 3.5 కోట్లు వసూలు చేసింది. ఆస్ట్రేలియా చూసుకుంటే ఆస్ట్రేలియన్ డాలర్స్ 500K అయితే వసూలు చేసింది. ఒక ఆస్ట్రేలియాలో కూడా ఒక 3 కోట్లు అయితే వసూలు చేసింది మన కరెన్సీలో. ఇక ఓవర్సీస్ మొత్తం చూసుకున్నట్టయితే $6.6 మిలియన్ అయితే వసూలు చేసింది 'ఓజీ' మూవీ. ఓవర్సీస్ మొత్తం కూడా $6.6 అయితే వసూలు చేసింది. మన కరెన్సీలో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 60 కోట్ల వరకు అయితే ఓన్లీ ఓవర్సీస్‌లోనే వసూలు చేసింది ఈ 4 డేస్‌కి సంబంధించి. ఇక నార్త్ ఇండియాలో చూసుకున్నట్టయితే నార్త్ ఇండియాలో కూడా మూవీని అయితే జనం బాగానే రిసీవ్ చేసుకున్నారు. చాలా చోట్ల నుంచి మనకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తున్నాయి. ఇక ఫస్ట్ డే వచ్చేసి మనకి 550 థియేటర్లలో 1500 షోలు పడితే సెకండ్ డే వచ్చేసరికి 777 థియేటర్లో 2370 షోలు అయితే పడ్డాయి. ఇక థర్డ్ డే వచ్చేసరికి 800 థియేటర్లో 2499 షోలు అయితే పడ్డాయి. ఇక ఫోర్త్ డే వచ్చేసరికి 852 థియేటర్లు 2600 షోలు అయితే పడ్డాయి. అంటే ఇంక్రీజ్ అవ్వుకుంటూ వస్తున్నాయి. నార్త్‌లో అయితే థియేటర్ షోస్ అయితే ఇంక్రీజ్ అవ్వుకుంటూ వస్తున్నాయి. ఆక్యుపెన్సీ కూడా కొన్ని థియేటర్స్ అయితే మనకి 100% ఆక్యుపెన్సీ ఉంది. కొన్ని థియేటర్లలో వచ్చేసి మనకి 80-90% ఆక్యుపెన్సీ ఉంది. మెయిన్‌గా ఈవినింగ్ షోస్, నైట్ షోస్ అయితే హౌస్‌ఫుల్స్ అయితే పడుతున్నాయి నార్త్‌లో. ఇప్పటివరకు 4 డేస్ కలిపి మనకి నార్త్‌లో వచ్చేసి 10-12 కోట్లు అయితే వసూలు చేసింది నార్త్‌లో. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లోనే నార్త్‌లో ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీ అయితే మనకి 'ఓజీ' అనేది చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడా వసూలు చేసే అవకాశం అయితే ఉంది నార్త్‌లో. కర్ణాటకలో చూసుకున్నట్టయితే కర్ణాటకలో ఓన్లీ ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలుపుకొని 8.5 కోట్లు అయితే వసూలు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఏ తెలుగు సినిమా కూడా ఇంతవరకు అంత కలెక్షన్స్ అయితే చేయలేదు కర్ణాటకలో. 'కాంతార 2' వచ్చేంత వరకు కూడా మనకైతే ఈ 'ఓజీ' సినిమా అయితే మంచి కలెక్షన్సే రాబట్టొచ్చు కర్ణాటక నుంచి. ఇంకా ఇప్పుడు 3-4 రోజులు కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ 4 రోజులకు కలిపి కర్ణాటకలో ఒక 15 కోట్ల పైన అయితే వసూలు చేసింది. ఇంకా ఎక్కువ వసూలు అవ్వటానికైతే అవకాశం ఉంది. ఎందుకంటే అక్టోబర్ 2 వరకు ఇంకా ఉంది కాబట్టి ఇంకో 4 రోజులు 5 రోజులలో ఇది 20 క్రోర్స్ ఓన్లీ కర్ణాటక నుంచి ఒక 20 కోట్ల వరకు అయితే వసూలు చేయడానికైతే అవకాశం అయితే ఉంది. తమిళనాడు చూసుకుంటే తమిళనాడు కూడా బాగానే మూవీని అయితే రిసీవ్ చేసుకున్నారు. తమిళనాడులో కూడా హౌస్‌ఫుల్స్ అయితే పడుతున్నాయి. మెయిన్‌గా మన చెన్నైలో చూసుకున్నట్టయితే చాలా తెలుగులో చాలా హౌస్‌ఫుల్స్ అయితే పడుతున్నాయి. తమిళ్‌లో కూడా పడుతున్నాయి. ఇప్పటి వరకు 4 డేస్‌కి వచ్చేసి మనకి తమిళనాడు నుంచి 5-10 క్రోర్స్ మధ్యలో అయితే కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వచ్చు అని అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీకి మనం మెయిన్‌గా చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్‌లో ఎటువంటి ప్రమోషన్ చేయలేదు. తెలుగు స్టేట్స్‌లో కూడా ప్రమోషన్ ఏం చేయలేదు. ఓన్లీ కన్సెప్ట్ ఒకటే పెట్టారు. బయట స్టేట్స్‌లో కూడా ఎటువంటి ప్రమోషన్ అనేది చేయలేదు. ఒకవేళ
బయట స్టేట్స్లలో ప్రమోషన్ కనుక చేసి ఉంటే, అంటే నార్త్లో ఎటువంటి ఒక్క ప్రమోషన్ కానీ ఒక ప్రెస్ మీట్ కానీ ఎటువంటిది అయితే ఈ మూవీకి సంబంధించి అయితే ఏమీ పెట్టలేదు. ఓన్లీ హైప్ ద్వారా మాత్రమే సినిమా అయితే రీచ్ అయింది జనానికి. ఈ మాత్రం హైప్ ద్వారా రీచ్ అయితేనే ఈ విధంగా కలెక్షన్స్ వస్తున్నాయి. అంటే వీళ్ళు కనుక ప్రాపర్గా కొంచెం మేజర్ సిటీస్లలో ప్రమోషన్ చేసి ఉంటే మాత్రం ఓజీ మూవీకి నార్త్లో కానీ ఇంకా అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్లో కానీ ఇంకెక్కువ కలెక్షన్స్ అయితే వచ్చేవి. ఇంకోటి ఏంటంటే నార్త్లో ఓటీటీ డీల్ ఏంటంటే మనకి 4 వీక్స్ 5 వీక్స్కో జరిగినట్టయితే మనకైతే న్యూస్ అయితే వచ్చింది. దేని ప్రకారం ఐమాక్స్ రిలీజ్ అయితే లేదు. ఓన్లీ నార్త్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఇది కూడా మూవీకి కొంచెం మైనస్ అనే చెప్పాలి. ఇది లేకుంటే ఇంకా ఐమాక్స్లో కూడా రిలీజ్ చేస్తుంటే ఇంకా కలెక్షన్స్ అయితే ఇంకా ఎక్కువ అయితే వచ్చాయి. ఇక మన తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్టయితే మూవీ అయితే ఇప్పటి వరకు ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే 200 కోట్ల పైన కొట్టింది మూవీ 4 రోజులలో. ఇది ఇట్లా కంటిన్యూ అయితే మాత్రం ఇండస్ట్రీ హిట్ తెలుగు స్టేట్స్లో మాత్రం ఇండస్ట్రీ హిట్ అయితే కంపల్సరీగా అయితే పెట్టింది ఓజీ 2 అయితే. ఎందుకంటే మనకి దసరా హాలిడేస్ ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో దసరా హాలిడేస్ ఉన్నాయి 2వ తారీఖు వరకు కూడా. ఈ లాంగ్ రన్ మొత్తం కూడా నాకు తెలిసి మూవీ అయితే ఇంకెక్కువ కలెక్షన్స్ అయితే వసూలు చేయడానికి అయితే అవకాశం అవుతుంది. ఇంకొక మేజర్గా పెద్ద సినిమా కూడా ఏం లేదు ఈ 2వ తారీఖు వరకు. కాంతారా మూవీ ఈ 2వ తారీఖు రిలీజ్ అయింది. ఓకే, కాంతారా మూవీ మన తెలుగు స్టేట్స్లో ఓజీకి అంత ఎఫెక్ట్ పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే, నైజాంలోనే ఓన్లీ 50 కోట్ల షేర్ అయితే పెట్టింది ఓజీ మూవీ. ఇది 50 కోట్ల క్లబ్లో అయితే చేరిపోయింది. ఇంకా మరిన్ని కలెక్షన్స్ వసూలు చేయడానికి అవకాశం అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే 110 కోట్ల పైనే షేర్ అయితే పెట్టింది. మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్న మనం అయితే మూవీ అయితే 250 నుంచి 260 కోట్ల మధ్యలో అయితే ఉంది 4 రోజులకు వచ్చేసి. మనకి బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్లో కూడా టికెట్స్ అయితే ఆల్మోస్ట్ 3.5 మిలియన్ అయితే దాటిపోయినాయి. 3.6 మిలియన్ వరకు అయితే బుక్ అయిన టికెట్స్ ఓన్లీ బుక్ మై షోలోనే 2 మిలియన్ టికెట్లు అయితే బుక్ అయినాయి ఈ 4 రోజులకి. ఇంకా నిన్న కూడా మనకి ట్రెండింగ్లోనే ఉంది ఓజీ మూవీ అయితే. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సుజిత్ గారు తమన్ గారు చాలా ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్నారు. ఆ ప్రతి ఇంటర్వ్యూలో కూడా క్లియర్ కట్గా చెబుతున్నారు ఓజీ 2 అయితే కన్ఫామ్గా ఉంటుంది. 2నే కాదు, ఇది ఓజీ 2 అనేది అదొక బ్రాండ్, అట్లా కంటిన్యూ చేస్తాం ఒక 10 years వరకు కూడా. అది అట్లా ఎన్ని సీక్వెల్ వస్తా ఫ్రీక్వెల్ వస్తా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. దాన్ని అయితే ఎండ్ చేయమని అయితే చెబుతున్నారు. దీంతో మనకైతే కన్ఫామ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి డేట్స్ మాత్రమే మిగిలింది తీసుకోవటం. డేట్స్ కనుక వస్తే మాత్రం ఓజీ 2 అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఫీవర్తో ఉన్నారు, దగ్గు అండ్ జ్వరంతో అయితే బాధపడుతున్నారంట. అది ఆయన క్యూర్ అవ్వగానే సక్సెస్ మీట్ అయితే పెడతారు. ఆ సక్సెస్ మీట్లో మనకి అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది ఓజీ 2 గురించి. ఓజీ 2 బ్యాక్ డ్రాప్ మొత్తం కూడా మనకి వచ్చేసి ఫాదర్కి సంబంధించి జపనీస్లో అయితే ఉండొచ్చు అని అయితే చెబుతున్నారు సుజిత్ గారు. ఇక మనకి ఓజీ 2, 3 ఇలా కంటిన్యూస్గా అయితే వస్తాయి. ఇక చూసుకోండి. ఇక నెక్స్ట్ టైం ఇంకోటి ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు ఓజీలో ఆయన పూర్తి స్థాయిలో చూపెట్టింది కేవలం 10% మాత్రమే. ఇంకా 100% ఓజీ 2లో ఆయన ఊచకోత అయితే మీరు చూడబోతున్నారు అని అయితే మనకి సుజిత్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఈ మాత్రం ఇంత వైలెన్స్ ఇంత ఊచకోతుంటే 10% అంటే ఇక ఓజీ 2లో ఎట్లా ఉండబోతుందో చూడండి. ఈ రోజు అయితే మన ప్రభాస్ గారి మూవీ రాజా సాబ్కు సంబంధించి ట్రైలర్ అయితే ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద కూడా నేను వీడియో చేస్తాను, ట్రైలర్ ఎట్లుంటుంది అనేది. అదైతే చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.